హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం బలం ఎవడురా మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మూవీని చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూ తెలుసుకున్నాను గైస్. స్టోరీలోకి అయితే హీరో ఇన్సూరెన్స్ ఏజెంట్గా అయితే వర్క్ చేస్తుంటాడు గైస్. హీరోకి హీరోయిన్ అయితే పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. తర్వాత హీరోయిన్కి క్యాన్సర్ ఉందని అయితే తెలుస్తుంది గైస్. మళ్ళీ హీరోయిన్కి క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయింది, హీరోయిన్ తన లైఫ్ని ఎలా ఫేస్ చేసింది, వాళ్ళ లైఫ్ వాళ్ళది ఎలా చేంజ్ అయింది, మరి వాళ్ళ లైఫ్ని ఎలా ఫేస్ చేశారు అనేది మీరు త్రూఅవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకు నచ్చింది గైస్. మూవీ మెయిన్లీ కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు గైస్. హీరోయిన్కి ఎప్పుడైతే క్యాన్సర్ ఉందని అయితే తెలుస్తుందో అక్కడి నుంచి మూవీ టర్న్ అవుతుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్గా చాలా బాగా తీశారు మూవీని. ఏదైతే ఆ క్యాన్సర్ వ్యాధి ఏదైతే చూపించారో దాని వెనకాల ఉన్న అంటే క్రైమ్గా చూపించారు. మనకి చాలా పెద్ద క్రైమ్ ఉంటుంది దాని వెనకాల. ఆ క్రైమ్ చేసే ఆ పర్సన్కి జరిగే, నేను స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు, చాలా బాగా డిజైన్ చేశారు. మెయిన్లీ ఆ కాన్సెప్ట్ చాలా బాగా చూపించారు. నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్లీ పర్ఫార్మెన్స్లో హీరో మాత్రం చాలా బాగా చేశారు గైస్. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. పృథ్వీ గారు కూడా ఉన్నారు, చాలా బాగా చేశారు పృథ్వీ గారు కూడా. మూవీ మెయిన్ కాన్సెప్ట్ బాగా తీసుకున్నారు. ఆ కాన్సెప్ట్ని ఎగ్జిక్యూషన్గా చాలా బాగా తీసుకెళ్ళారు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. మెయిన్లీ మూవీ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వదు, అంటే బోర్ ఫీల్ చేయదు మనకి. కొద్దిగా సెకండ్ హాఫ్లో కొద్దిగా డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది, బట్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్గా చాలా బాగా చూపించారు. మెయిన్లీ ట్విస్ట్ బాగా నచ్చింది నాకు, మంచి వర్కౌట్ అయింది కూడా. మెయిన్లీ ఆ కాన్సెప్ట్ కూడా చాలా బాగా చూపించారు, చాలా బాగా చూపించారు. హాస్పిటల్లో జరిగే క్రైమ్స్ వాటి వెనకాల ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా చాలా బాగా చూపించారు. క్రైమ్స్ ఏదైతే ఉంటుందో ఆ క్యాన్సర్ అనే ఆ వ్యాధి మీద తీసుకున్న సబ్జెక్టు, దాన్ని తీసుకెళ్లే విధానము, ఆ ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. మెయిన్లీ హీరో పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. పర్ఫార్మెన్స్లో మెయిన్లీ హైలైట్ అనిపించింది మూవీకి, ఎందుకంటే ఆ స్టోరీకి తగ్గట్టు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చూపించారు. స్టోరీ స్టార్టింగే మనకి స్టోరీలోకి తీసుకెళ్లరు, ఏం జరుగుతుంది అన్నట్టు మనకి ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది మూవీ మీద. మెయిన్లీ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతుందో, స్టార్టింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ అనేది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ అనేది మనకి స్టార్ట్ అవుతుందో ఎండింగ్ వరకు అలాగే తీసుకెళ్లారు. ఎండింగ్లో ఆ ట్విస్ట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా బాగా అనిపించింది కూడా. మెయిన్లీ మూవీ మాత్రం అస్సలు డిసప్పాయింట్ చేయదు కదా. సెకండ్ హాఫ్లో కొద్దిగా డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది, బట్ మూవీ మాత్రం ఓవరాల్గా చూసుకుంటే మంచి మూవీ చూసామని అయితే అనిపిస్తుంది. నాకైతే పర్సనలీ మూవీ నచ్చింది. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3 గైస్. నాకు పర్సనలీ మూవీ నచ్చింది, మంచి మూవీ చూసానని అయితే అనిపించింది గైస్. మరి సూపర్ అట్లా అనలేదు, కానీ ఆ కాన్సెప్ట్ని బాగా ఎగ్జిక్యూషన్ చాలా బాగా తీసుకెళ్ళి, డైరెక్షన్ చాలా బాగుంది. అంటే ఆ కాన్సెప్ట్కి తగ్గట్టు మూవీని ఫెయిల్ చేయకుండా, అంటే పాడు చేయకుండా బాగా తీసుకెళ్లారు. పర్ఫార్మెన్స్లు కూడా అలాగే ఉన్నాయి. పర్ఫార్మెన్స్లు డల్గా ఉన్న మూవీ అంత ఎక్కేది కాదు మనకి, కానీ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉన్నాయి కాబట్టి మూవీ అంతగా ఎక్కింది. ఆ కాన్సెప్ట్ కూడా అంతగా బాగా వర్కౌట్ అయింది, దాన్ని బాగా తీశారు కూడా. ఈ మూవీ మీకు రికమెండ్ చేస్తున్నాను, చూడమని చెప్తాను గైస్. ఓకే, బలం ఎవడురా మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.